వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ఆపరేటర్స్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. దానిలో 3 టైప్స్ ఉంటాయని తెలుసు. సో ఇప్పుడు థర్డ్ టైప్ మన టర్నరీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ యూనరీ ఆపరేటర్ కావచ్చు అవి చూసేసాం. సో టర్నరీ ఆపరేటర్, సో ఈ టర్నరీ ఆపరేటర్నే మనం కండిషనల్ ఆపరేటర్ కూడా అంటాం. సో నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను. సో టర్నరీ ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్ ఈజ్ ఎ టర్నరీ ఆపరేటర్ బికాస్ ఇట్ వర్క్స్ ఆన్ 3 ఆపరెంట్స్. సో ఇది కండిషన్ ఆపరేటర్ ప్లస్ దీన్ని టర్నరీ ఆపరేటర్ అంటున్నాం. ఇది నేను చెప్పాను యూనరీ ఆపరేటర్ అయితే ఏ బి లేకపోతే సి ఇలా ఒక్క ఆపరెంట్ మీదే వర్క్ చేస్తుంది. బైనరీ వచ్చేసరికి ఇలా ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఇలా తర్వాత ఏ ఇంటూ బి డివిజన్ ఇలా. సో 2 ఆపరెంట్స్ పైన బైనరీ ఆపరేటర్ వర్క్ చేస్తుంది. టర్నరీ ఆపరేటర్ వచ్చేసరికి 3 ఆపరెంట్స్ పైన వర్క్ జరుగుతుంది. 3 ఆపరెంట్స్ పైన వర్క్ జరుగుతుంది. సో 3 ఆపరెంట్స్ పైన మనకు ఏంటి ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో ద కండిషనల్ ఆపరేటర్ బిహేవ్స్ లైక్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. సో మీరు మనం యూనరీ ఆపరేటర్ చూసాము, ఒకటి ఆపరెంట్ పైన వర్క్ చేస్తుంది. బైనరీ ఆపరేటర్ 2 ఆపరెంట్స్, 3 ఆపరెంట్స్ ఇంకా ఎక్కువ కూడా సో దానిపైన జరుగుతుంది. సో ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం మరి. సో కండిషనల్ ఆపరేటర్ బిహేవ్స్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటున్నాం. ఎందుకంటే సో కొన్ని ప్లేస్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాయాలంటే చాలా లైన్స్ అవసరం పడుతుంది. సో మీరు ఈ టర్నరీ ఆపరేటర్, ఈ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. సో దాని సింటాక్స్ చూద్దాం ఇప్పుడు. సో కండిషన్, ఇది చూడండి, కండిషన్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే, కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. సో మనం ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, ఇప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్, లేకపోతే ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక కండిషన్ 3 ఆపరెంట్స్ తీసుకున్నాను. 3 ఆపరెంట్స్ అన్నాను కాబట్టి సో ఇది టర్నరీ ఆపరేటర్ 3 ఆపరెంట్స్ పైన వర్క్ జరుగుతుంది కాబట్టి సో 3 ఏబిసి తీసుకున్నాను. సో ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ లాగా తీసుకున్నాను. ఏ గ్రేటర్ దెన్ బి అన్నాను. సో ఇక్కడ ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఒకటి తీసుకున్నాను. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం ఒకటి, తర్వాత హ్యాష్ తీజ్ ఒక ప్రోగ్రామ్ లాగా రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఏ ఈక్వల్ టు 30 ఎగ్జాంపుల్, బి ఈక్వల్ టు 50, ఓకే, సి ఈక్వల్ టు ఒక సరే 25 తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఏ ఎంత ఉంది 30 ఉంది, బి ఎంత తీసుకున్నాను 50 తీసుకున్నాను, ఏదో ఒకటి నంబర్ జస్ట్. సో నేనేంటి ఇక్కడ నేను రాసిన లాజిక్కి నేను ఇక్కడ ఒక లాజిక్ రాసాం కదా, సో దానికి సంబంధించి ఒక కండిషన్ రాశాను నేను. దానికి సంబంధించి ఏ అంటే 30, 50. సో ఇప్పుడు చెప్పండి 30 గ్రేటర్ దెన్ 50 అవుతుందా? 50 కంటే 50 కంటే 30 పెద్దదా? కాదు. సో కండిషన్ ఫాల్స్. సో దీన్ని వదిలేయండి, ఈ ట్రూ కండిషన్ని వదిలేయండి. ఈ ట్రూ అయితే అని చెప్పాను కదా. సో ఈ వాల్యూ ఇఫ్ ట్రూ, ఇది ఫస్ట్ ఉండేది వాల్యూ ఇఫ్ ట్రూ. సో ఫాల్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది వదిలేయండి, దీనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫాల్స్కి. సో ఏం చెప్పాను, కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఇది, వాల్యూ ఇఫ్ ట్రూ అయితే ఇక్కడ ఇది, వాల్యూ ఇఫ్ ఫాల్స్ అయితే దీనికి వెళ్ళిపోతాం. సో 30 గ్రేటర్ దెన్ 50. సో 30 గ్రేటర్ దెన్ 50 కాలేదు. సో నేను ఇక్కడ మీరు క్వశ్చన్ ఫస్ట్ చూసుకోండి, ఏబిసి అని తీసుకున్నాను కదా, దీంట్లో పెద్ద నెంబర్ ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఏంటి చెప్పండి మీరు చూసి. 50 మీకు కూడా తెలుసు. సో నేను ప్రోగ్రాంలో ఈ కండిషన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా క్వశ్చన్? అందుకే ఫస్ట్ ఏబిసి రాసిన తర్వాత చెప్తున్నాను ఇప్పుడు. సో ఏబిసి, సో ఈ 3 నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏది, మ్యాక్సిమం నెంబర్ ఏది 50, చూసిన వెంటనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను కండిషన్ తీసుకున్నాను ఇక్కడ. సో ఏ కండిషన్ ఇక్కడ ట్రూ అయిందా, 30 గ్రేటర్ దెన్ 50, 50 కంటే 30 పెద్దదా? కాదు, ఇది ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళిపోతాం, వాల్యూ ఫాల్స్. సో ఇప్పుడు బి అంటే ఎంత, బి అంటే సో ఇంతకుముందు దీనికంటే ముందు ఒకటి తెలుసుకోండి మీరు. సో నేను కండిషన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ ట్రూకి వెళ్ళినాం, ఏ గ్రేటర్ దెన్ సి ఉంది. సో ఏ గ్రేటర్ దెన్ సి అయిందనుకో అయితే ఏ అన్న ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సి సంథింగ్ ఏదో రాంగ్ అయినా కూడా సి అనేది దీంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బి గ్రేటర్ దెన్ సిలో బి గ్రేటర్ దెన్ అనుకో బి లేకపోతే ఆర్ సి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంతే. సో ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది. సో దీనికి వెళ్ళిపోతున్నాం. బి అంటే ఎంత 50, సి అంటే ఎంత 25. సో ఇప్పుడు దీనిలో బీ గ్రేటర్ దెన్ సి కాబట్టి బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో బి అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బి అంటే ఎంత, ఇది 50, సారీ అంటే నార్మల్గా బి ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి ఉంది, 50 గ్రేటర్ దెన్ 25. సో ఇక్కడ బీఆర్సి ఎగ్జిక్యూట్ కావాలి, కానీ ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి ట్రూ అయింది కాబట్టి బి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ బి గ్రేటర్ దెన్ సి ఉంది. సో ఇప్పుడు ఎంత 50 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? సో సింపుల్గా నేను ఏబీసీ ఇక్కడ తీసుకున్నాను. ఏబీసీ తీసుకొని దాంట్లో పెద్ద నెంబర్ ఏదో అనుకుంటున్నాను. నేను ప్రోగ్రామ్ ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నేను ప్రోగ్రాంలో ఇదే కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో అందుకోసమే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి నేను కండిషన్ రాసి డైరెక్ట్ చేయొచ్చు. కానీ ఏంటి కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఫస్ట్ ఇది, లేకపోతే ఫాల్స్. సో మీరు కూడా ఇప్పుడు ఇది ఏ గ్రేటర్ దెన్ సి అయింది అనుకో, ఒకవేళ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో నేనేం చేస్తాను 30 గ్రేటర్ దెన్ 50 ఏబీసీ అవి తీసుకున్నాను. సో మీరు కూడా ఇంకోటి ఏదైనా తీసుకోండి. 30 గ్రేటర్ దెన్ 50, 30 గ్రేటర్ దెన్ 50 అనేది ఫాల్స్. సో ఫాల్స్ దానికి వెళ్ళిపోతున్నాను. సో బి గ్రేటర్ దెన్ ఎంత సి. సో బి గ్రేటర్ దెన్ సి అనేది ట్రూ అయిపోయింది. ఇక్కడ 50 అనేది 25 కంటే ఎక్కువనే. సో ట్రూ అయింది కాబట్టి బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నువ్వు ఈ విధంగా ఎట్లా 50 వచ్చిందా లేదా? సో 30, 50, 25లో ట్రూ అయింది 50 కదా, ఎక్కువ నెంబర్, పెద్ద నెంబర్. సో నేను డైరెక్ట్ చూసినా ఎట్లా చేస్తున్నా, ప్రోగ్రాంలో ఇలా నేను కండిషన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇవే నెంబర్స్ ఇస్తాను. సో ఇప్పుడు చూద్దాం 30, 50, 25 ఇచ్చి నేను ప్రోగ్రాంలో పెద్ద నెంబర్ 50 వస్తుందో లేదు చూద్దాం. ఇదే కండిషన్ ఇస్తాను నేను. సో కండిషన్ మీరు చూసుకోండి, ఇదే కండిషన్ ఇస్తాను. సో ఇదే లాజిక్ మనం అక్కడ రాసి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. మ్యాక్సిమం నెంబర్ 50 వస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు సిస్టంలో చూద్దాం. మనకు ఆల్రెడీ విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేశాను నేను. సో ఇప్పుడు నేను యాష్ ఇంక్లూడ్ అవి రాద్దాం. యాష్ ఇంక్లూడ్ సో ఏంది ఈ ప్రోగ్రామ్ దేనికోసం అంటే టు ఫైండ్ మ్యాక్సిమం నంబర్స్ అమాంగ్ 3 నెంబర్స్. సో ఏదో 3 నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏది అనే దాని గురించి ప్రోగ్రామ్ ఇది. ఓకే, అర్థమవుతుందా? ఇంటూ మెయిన్. ఓకే, ఓపెన్ అక్కడ చేశాను. ఇప్పుడు ఇంట్ డిక్లేర్ చేద్దాం 3 వేరియబుల్స్ బి సి, తర్వాత సెమికాలన్ ఇచ్చేయండి. 3 చేసాం కదా. ప్రింట్ ఎఫ్ ఇప్పుడు మనకి ఏమేం కావాలో. సో ఎంటర్ 3 నెంబర్స్. మనకు ఎన్ని ఎంటర్ 3 నెంబర్లు మనమే తీసుకుందాం. ఎంటర్ 3 నెంబర్స్. ఓకే, ఎంటర్ 3 నెంబర్స్ తర్వాత స్కాన్ ఎఫ్. ఎందుకు స్కాన్ ఎఫ్? మనం ఇప్పుడు నేను ఇక్కడ 30, 50, 25 ఇచ్చాను ఏబీసీ. అట్లానే మనం కూడా నువ్వు కూడా 30 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 25 ఇవ్వచ్చు. ఇలా రకరకాల నెంబర్స్ ఇవ్వడానికి నువ్వు ఇక్కడ స్కాన్ ఎఫ్ తీసుకున్నావు. స్కాన్ ఎఫ్ అంటే ఏం చెప్పాను? ఇన్పుట్ ఇవ్వడానికి. ఈ స్కాన్ ఎఫ్ అనేది ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు కానీ సంథింగ్ ఈ వీడియో కోసం సెర్చ్ చేసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కంటిన్యూషన్ అయిన వాళ్ళకి మన ఫస్ట్ నుంచి క్లాసెస్ అయితే ఐడియా ఉంటుంది. ఈ పర్సెంటేజ్ డి ఎందుకండి? మనం ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్. సో ఇక్కడ మళ్ళీ కామా పెట్టేసి అండ్ ఏ కామా ఓకే కామా ఓకే. సో ఇప్పుడు ఈ స్కాన్ఎఫ్ ద్వారా మనం ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది ఇస్తాం. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు కండిషన్ రాయాలి. కండిషన్ దేనికోసం? మ్యాక్స్ వాల్యూ కోసం, మ్యాక్సిమం కోసం చేస్తున్నాం. సో అందుకు నేను ఏం చేస్తాను, ఇక్కడ మ్యాక్స్ అనే దాన్ని డిక్లేర్ చేస్తాను. ఇక్కడ ఇంటి పక్క ఏబీసీ తర్వాత మ్యాక్స్ ఓకే డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఓకే తర్వాత ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. సో మ్యాక్స్ అనే దాన్ని ఇక్కడ నేను మ్యాక్సిమం నెంబర్ కావాలి. నాకు 3 నెంబర్లో ఏదో ఒకటి మ్యాక్సిమం కావాలి, పెద్దది ఏదన్నట్టు. ఇప్పుడు నేను 30, 50, 25లో 50 అని తెలుసు మనకు. 10, 20, 30లో 30 అనేది పెద్ద నెంబర్. అలా మ్యాక్సిమం కావాలి. ఆ మ్యాక్స్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశాను ఫస్ట్. సో ఇప్పుడు కండిషన్ రాద్దామండి. సో ఫస్ట్ ఏం కండిషన్? ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్, తర్వాత ఏ గ్రేటర్ దెన్ సి క్వశ్చన్ మార్క్, ఏ కోలన్ సి. ఇప్పుడు ఇది ట్రూ అయితే మళ్ళీ కాలన్ పెట్టాలి. తర్వాత ఆల్రెడీ నేను కండిషన్ బోర్డ్ పైన రాసింది మళ్ళీ రాస్తున్నాను. బి గ్రేటర్ దెన్ సి క్వశ్చన్ మార్క్, తర్వాత బి కోలన్ సి. సో ఈ విధంగా నేను కండిషన్ రాశాను. ఒకసారి చూసుకోండి. ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్, ఏ గ్రేటర్ దెన్ సి క్వశ్చన్ మార్క్, ఏ కోలన్ సి. మళ్ళీ అది వాల్యూ ఆఫ్ ట్రూ అయితే మళ్ళీ కోలన్ సెపరేట్గా చేశాను. వాల్యూ ఫాల్స్ అయితే బి గ్రేటర్ దెన్ సి క్వశ్చన్ మార్క్, బి కోలన్ సి. సో ఈ విధంగా మీరు ఇచ్చిన తర్వాత సెమికోలన్ ఇవ్వండి. ఓకే మ్యాక్స్, ఇది మ్యాక్స్ నెంబర్ కోసం. నెక్స్ట్ మనం ఏం కావాలి? ఇప్పుడు ఈ మ్యాక్స్ నెంబర్ మీద ప్రింట్ చేయాలి. నువ్వు ఓకే 3 నెంబర్లు ఇచ్చావు,
ఫస్ట్ ఎంటర్ 3 నెంబర్స్ అన్నావు, స్కాన్ఎఫ్ ద్వారా 3 నెంబర్లు మనం ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక 3 పర్సెంటేజ్ డీల్ ఎందుకు ఇచ్చాం అర్థమవుతుందా? 3 నెంబర్లు మనం 3 ఇంటీజర్లు ఇస్తున్నాం కాబట్టి 3 టైమ్స్ అక్కడ పర్సెంటేజ్ డి ఇచ్చి తర్వాత ఏబిసి ఇచ్చాను. సో ప్రింట్ ఎఫ్ ఇప్పుడు ఏ నెంబర్ ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఒకటే వాల్యూని ప్రింట్ చేస్తాం కాబట్టి పర్సెంటేజ్ డి తర్వాత కామా ఏం చేయాలి, మ్యాక్స్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం, మ్యాక్స్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సెమీకోలన్ ఇచ్చాను. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసాం. ఏం రాసాం, ఫస్ట్ ఈ మనకు మెయిన్ నుంచే మనకు ఎగ్జిక్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంట్ ఏబీసీ మ్యాక్స్ ఎందుకు డిక్లేర్ చేశాను, మ్యాక్సిమం వాల్యూ కోసం 3 వాల్యూస్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్. సో ఏంటి స్కాన్ఎఫ్ ఎందుకు, మనమే ఇన్పుట్ ఇస్తున్నాం, ఏబీసీ వాల్యూస్ మనమే ఇస్తున్నాం. సో ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి ఇవన్నీ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా మనం ప్రింట్ఎఫ్ ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూని చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఏం చేస్తున్నాను, టర్నరీ. ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు డైరెక్ట్ నా ప్రోగ్రామ్ రాసే చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రోగ్రామ్ అనేది అర్థం కావాలి, ఆ ప్రోగ్రాంలో ఇవి ఎందుకు రాసామనేది, స్కాన్ఎఫ్ ఎందుకు రాసాము, మనం ఇన్పుట్ ఇస్తున్నాం, ఎందుకు ఇన్పుట్ ఇస్తామో చూస్తా ఇప్పుడు చెప్తా. సో ఇప్పుడు టర్మినల్ జీసీసీ టర్నరీ డాట్ సి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఈ కంపైల్ అయిపోయింది, ఇక్కడ .exe ఫైల్ కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎంటర్ 3 నెంబర్స్. ఇప్పుడు అదే స్కాన్ఎఫ్ ఎందుకు ఇచ్చాను అర్థమవుతుందా, ప్రింట్ఎఫ్ ద్వారా ఎంటర్ 3 నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను 3 నెంబర్స్ మనం ఎంటర్ చేయాలి. నేను 30 అదే నెంబర్ తీసుకుంటున్నాను, మీకు 50 25 3 నెంబర్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఏంటి 50 అని తెలుసు. మరి కంప్యూటర్ కరెక్ట్ ఇస్తుంది అంటే మనం ఇచ్చిన ప్రోగ్రామ్కి తగ్గట్టు లాజిక్ తగ్గట్టు పనిచేస్తుందో చూద్దాం. సో చూడండి 30 50 25 ఇచ్చాను, మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది, నేను 30 50 25 ఇచ్చాను. సో 50 వచ్చిందా లేదా, సో మ్యాక్సిమం వాల్యూ 50 వచ్చిందా లేదా. సో ఇంకా ఏదో నెంబర్ తీసుకొని చేయండి, ఏ నెంబర్ చేద్దాం చెప్పండి. ఒక నెక్స్ట్ జీసీసీ టర్నరీ. సో ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకోండి మీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఏ నెంబర్ తీసుకోవాలి చెప్పండి. ఒక 50 70 65 తీసుకున్నాను. దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత 70 వచ్చిందా లేదా. సో చూడండి ఒకసారి 50 తీసుకున్నాను, 70 తీసుకున్నాను, 65 తీసుకున్నాను. సో 50 65 70లో ఏది పెద్ద నెంబర్, 70 పెద్ద నెంబరా లేదా. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనం టర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఈ మ్యాక్సిమం వాల్యూని కనుక్కున్నాను, 3 నెంబర్స్లో మ్యాక్సిమం వాల్యూని కనుక్కున్నాను. ఒకవేళ నువ్వు ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇక్కడ ఉంది చూడండి, ఏబీసీ మ్యాక్స్ డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే చాలా లైన్స్ వస్తాయి. అదే నువ్వు టర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఒక కండిషన్ ద్వారా ఈజీగా అయిపోయింది ప్రోగ్రామ్. సో ఈ విధంగా టర్నరీ ఆపరేటర్ని యూజ్ చేయండి. సో ఈ విధంగా మనకు నీకు నేను ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పింది కూడా 30 50 25 30 50 25లో 50 గ్రేటర్ దెన్ మ్యాక్సిమం నెంబర్. సో నేను అది ప్రోగ్రామ్లో కూడా ఎగ్జిక్యూట్ చేశాను. ఇంకా మిగతా నెంబర్స్ ఏ నెంబర్స్ మీరు ఆ కండిషన్ రాసి ప్రోగ్రామ్ యాస్టీజ్ ఎగ్జిక్యూట్ చేసి ఇంకా ఏదో నెంబర్ తీసుకొని ట్రై చేసి చూడండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎంటర్ 3 నెంబర్స్ అడిగిన తర్వాత మీరు ఒక 3 నెంబర్స్ ఏదో ఒకటి తీసుకోండి. సో మనం 3 ఆపరెంట్స్ ఇక్కడ యూజ్ చేస్తాం టర్నరీ ఆపరేటర్లో. ఇది 3 ఆపరెంట్స్ పైన వర్క్ అవుతుంది, ఏబీసీ తీసుకున్నాం మనం. సో ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మీకు ఇది టర్నరీ ఆపరేటర్. మన ఆపరేటర్స్ టాపిక్ మొత్తం 3 ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇది ప్రాక్టీస్ చేయండి ఈ ప్రోగ్రామ్స్ అన్ని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.